We want to greet you all in the name of our Lord and Savior Jesus Christ. మరి మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. And good to see you all once again. మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. Even though you don't know me, I don't know you, but we are all the same family. నేను మీకు తెలియకపోయినా మీరు నాకు తెలియకపోయినా మనందరము ఒకటే కుటుంబంలో ఉన్నాం. నమ్మిన వారు హల్లెలూయా. So nothing is new. ఏది కూడా మన కొత్తది కాదు. Amen. Amen. Hallelujah. Hallelujah. Because we have only one Father. మనకి ఒక దేవుడే మాత్రం మన మధ్యలో ఉన్నాడు. ఒక తండ్రి మనకున్నాడు. అవునా? అవునండి. Amen. Amen. You are all my sisters. They are all my brothers. I am your brother. Maybe elder or younger, you can decide. మరి మనకు ఒక తండ్రి అన్నాడు. మీరు నాకు సహోదరులు, మీరు నాకు సహోదరులు, నేను మీకు సహోదరుడు. మనందరూ కూడా ఒకే కుటుంబంలో క్రీస్తు రక్తం కడగబడిన వారు. హల్లెలూయా. Because only a child of God can go to a Christian home. గమనించండి, దేవుని బిడ్డ మాత్రమే క్రైస్తవ కుటుంబానికి వెళ్ళగలరు. Hallelujah. హల్లెలూయా. If I say I am a pastor, this sister will invite me. గమనించండి, నేను ఒకవేళ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సహోదరికి వెళ్ళి అమ్మ నేను పాస్టర్ గారు అంటే ఆమె ఇచ్చే జవాబు ఏంటి? టైగర్ మా ఇంటికి మీరు రండి అంటారు. If I say I am an evangelist brother, I want to come to your home, and this boy will invite me. నేను ఒక సువార్తికునయ్యా అని చెప్తే మరి సహోదరు చెప్పినప్పుడు ఖచ్చితంగా అయ్యగారు మా ఇంటికి మీరు రావాలని ఆహ్వానిస్తారు. Amen. Amen. Hallelujah. Hallelujah. So I want to thank God for this grateful day. మరి ఈ యొక్క గొప్ప దినాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను, సంతోషిస్తూ ఉన్నాను మిమ్మల్ని బట్టి. And I want to thank Pastor Silas and their children and all the church members for inviting me for this monthly meeting. మరి దైవ సేవకులు శైలేష్ గారికి, మరి వారి కుటుంబానికి, వారి బిడ్డలకి, మరి యొక్క ఈ నెలపు ప్రార్థనలకు మమ్మల్ని ఆహ్వానించిన విధానం బట్టి మీ అందరికి కూడా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. And I am very happy to see Pastor Silas' mother sitting here. మరి శైలేష్ గారు, వారి శైలేష్ పాస్టర్ గారు వారి యొక్క తల్లి ఇక్కడ కూర్చోవడం నాకు చాలా ఆనందం అనిపించింది. మీకు ప్రత్యేకమైన వందనాలు. Amen. Amen. Hallelujah. Hallelujah. In the word of God it says in Psalms 108:28, కీర్తన 128 మాట్లాడుతుందండి. కీర్తన 128 verse 6 it says, 6వ మాట ఈ విధంగా చెప్తుంది, may you see your children's children. మీరు మీ పిల్లలను చూచెదరు. So there are so many people, they can see their children's children. చాలా మంది ఈ రోజుల్లో చూస్తున్నాము, వారి పిల్లలను చూస్తూ ఉన్నారు. That's a great thing. అది గొప్ప విషయం. హల్లెలూయా. He also is younger to me, but he became a grandfather. మరి నాకన్నా వయసులో చిన్నవారైనప్పుడు కూడా ఆయన తాత అయిపోయాడు. హల్లెలూయా. So he saw his children and also his children. మరి ఆయన పిల్లల్ని చూశాడు, వారి పిల్లలు కూడా ఆయన చూశాడు, తాత కూడా అయ్యాడు. It's very good. అది చాలా సంతోషకరమైంది. But I am very happy to see Taligar Chusi, because her children, her son also serving the Lord, and his children also, grandchildren also serving the Lord. మరి వారి అయ్యగారి నుంచి అయ్యగారి తర్వాత మరి వారి కుమారుడు శైలేష్ గారు, శైలేష్ వారి కుమారులు, ఈ 3 తరాలు కూడా పరిచయం ఆమె చూడడం ఎంతో భాగ్యము. ఆమె చెప్పకుండా మహిమపరచుకుంటారు. హల్లెలూయా. Because these days children don't want to be in the church. గమనించండి, ఈ రోజుల్లో మనం చూస్తున్నాము పిల్లలు సంఘాల్లో ఉండడం మనం చాలా తక్కువగా చూస్తూ ఉన్నాము. Because they want to get good job, they want to go outside, they want to have so many things in this world. ఈ లోకంలో వారికి ఎలాంటి కావాలంటే మంచి ఉద్యోగాలు, మంచి జీవితము, మంచి సులభమైన జీవితము కావాలని చాలా మంది ఈ సేవని పక్కకు పెడుతుంటారు. But I am very happy about Pastor Silas, both the children who are in the ministry. మరి శైలేష్ అయ్య గారు వారిద్దరు బిడ్డలు బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. వారు చేస్తున్న ఈ పరిచర్యలు దేవుడు దీవించును గాక. Hallelujah. Hallelujah. So that's why our mother is a happiest person, I can say. నేను అంటాను, మీరందరిలో కొన్ని ఇక్కడ అందరికన్నా బాగా సంతోషకరమైన వ్యక్తి ఎవరంటే వెనకతో కూర్చున్న అమ్మగారు బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. Hallelujah. Hallelujah. Maybe I believe that she might have prayed. నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను, మరి తల్లి గారు చేసిన ప్రార్థన ఇదంతా ఫలితంగా ఉందని అనుకుంటున్నాను. I am here in the midst of you all because of God's grace. నేను మీ మధ్యలో దేవుని కృపను బట్టి వచ్చి ఉన్నాను. And secondly, రెండవదిగా my mother-in-law, my wife's mother,
రెండవదిగా మరి మా అత్తగారు అయ్యగారు వారి అత్తగారు, there are 5 sisters, వారు 5 అక్క చెల్లెలు, అమ్మగారు వాళ్ళ కుటుంబం 5 అక్క చెల్లెలు. and our mother prayed for all the son-in-laws. మరి అమ్మగారి యొక్క తల్లి ఏం చేశారంటే, అయ్యగారు అత్తగారు ఏం చేశారంటే 5 అల్లుళ్ళ కోసం ప్రార్థన చేశారు. To do the ministry of God. మరి 5 అల్లుళ్ళు కూడా ఏం చేయాలంటే దేవుడి పరిచర్య మాత్రమే చేసేవారు రావాలని ప్రార్థన చేశారు. And God heard her prayers. మరి ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. Out of 5, 4 son-in-laws are in the ministry. గమనించండి, 5లో 4 దేవుని సంపూర్ణ సేవలో దేవుడు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Not only in India, భారతదేశంలోనే కాదండి. one son-in-law is in Germany. ఒక అల్లుడేమో జర్మనీలో ఉన్నాడు. Another son-in-law is in USA, America. మరి ఇంకొక అల్లుడేమో అమెరికా దేశంలో పరిచయం చేస్తున్నాడు. And the youngest son-in-law is in Delhi. గమనించండి, మరి అందరికన్నా చిన్న అల్లుడు మరి ఆయనేమో ఢిల్లీ ప్రాంతంలో పరిచయం చేస్తున్నాడు. And I am here. మరి అయ్యగారు ఇక్కడ మన మధ్యలో చెప్పలు కూడా దేవుని మహిమపరుచుకున్నాం. హల్లెలూయా. That's why I tell you, mothers, you have a great role for your children. ఈ మాటను ఎందుకు చెప్తున్నాడు? తల్లిలారా, మీకు దేవుడు సంఘములో ఒక ప్రత్యేకమైన దేవుడు మీకు ఒక పాత్రను అప్పగించాడు, పనిని అప్పగించాడు. That is to pray for your children. అది ఏంటి అంటే తల్లికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే మీ బిడ్డల కోసము వారి బిడ్డల కోసం మీరు ఏం చేయాలమ్మా? అందరూ చెప్పరు గట్టిగా, ప్రార్థన చేయాలి. How much you pray for your children, మీరు ఎంత బలముగా మీ బిడ్డల కోసం మీరు ప్రార్థిస్తారో God is going to bless. అంత బలముగా దేవుడు వారిని ఆశీర్వదించబోతున్నారు. హల్లెలూయా, Hallelujah. And my mother also prayed for all of our 4 of us. మరి మా తల్లి గారు కూడా మా 4 అన్నదమ్ముల కోసం కూడా ప్రార్థించారు. All must study. అందరూ బాగా చదువుకోవాలి. All must get jobs. అందరికీ ఉద్యోగాలు రావాలి. All must sit on the table and eat food. మనందరూ కూడా ఒకటే ఏంటండి, ఒక బల్ల మీద కూర్చుని ఆహారం తినాలి. Amen. కూర్చుని బల్ల మీద కూర్చుని. Hallelujah. హల్లెలూయా. She was not educated. ఆమె ఏమి చదువుకోలేదు. But she had a prayer. Our prayer, my children must be blessed. ఆమెకున్న ఆశ ఏంటంటే చదువుని బట్టి వచ్చిన ఆలోచన కాదు కానీ ఆమె ప్రార్థన చేసిన ఆలోచన ఎప్పుడు కలిసి ఉండాలని ప్రార్థించింది. Hallelujah. హల్లెలూయా. And God heard our prayers. మరి ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. We all became good educators. మేమందరూ కూడా మంచిగా ఉన్నతమైన చదువులు అభ్యసించాము. I did my MA BEd. మరి ఎంఏ బిఎడ్ అయ్యగారు చేస్తున్నారు. My missus also MA BEd. మరి అమ్మగారు కూడా ఎంఏ బిఎడ్ చేస్తున్నారు. My sister also MA BEd. మరి మా సహోదరు కూడా ఎంఏ బిఎడ్ చేస్తున్నారు. Another brother also MA BEd teacher. మరి ఇంకొక బ్రదర్ కూడా ఎంఏ బిఎడ్ చేస్తున్నారు. The youngest is a civil engineer. మరి అందరికన్నా చిన్నవాడు మరి సివిల్ ఇంజనీర్ గా దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. Possible. అది ఎలా సాధ్యమైంది? ఒక కుటుంబంలో My ఇంతగా parents were uneducated and కూలి పని చేసుకునేవాళ్ళు. Labor. You can say labor. మరి గమనించండి, మరి తల్లిదండ్రులకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? చదువు ఉందా? విద్య అభ్యసించారంటే ఏంటి? కూలి పని చేసుకున్న ఈ తల్లిదండ్రులకి బిడ్డల కోసం ఉన్నతంగా ఆలోచించి వారు కాచిన కన్నీరు ప్రార్థన. హల్లెలూయా. Maybe they cannot help, but they know that the heavenly Father is going to bless my children. గమనించండి, మా తల్లిలు తెలుసుకున్న ఒక సత్యం ఏంటంటే మేము వారికి ఏ విధముగా వారి తెలివితేటల ప్రకారంగా మేము వారికి సహాయపడలేం, కానీ నేను ప్రార్థిస్తున్న పరలోకపు తండ్రి నా బిడ్డల్ని దీవిస్తాడు. హల్లెలూయా. Many people ask me, what is your father is? Which office is your father? చాలా మంది నన్ను చూసినప్పుడు అడిగే మాట ఏంటంటే మీ నాన్నగారు ఏ ఆఫీస్ లో పనిచేస్తారని అడుగుతుంటారు. Foreign office. But God is not going to let you down like that. గమనించండి, అట్టి రీతికి దేవుడు మిమ్మల్ని కింద స్థానంలో ఉంచేవాడు కాదు. Our God is a God who is going to lift us up. గమనించండి, మన దేవుడు మన ఉన్నత శిఖరాల్లో నిలబెట్టాలని ఆశపడ్డ దేవుడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు? చేయి పైకి ఎత్తండి. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. From today onwards, take a decision to pray for your children. గమనించండి, ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులకు ఒక దేవుడు ఒక పని అప్ప చెప్తున్నాడంటే ఈ రాత్రి నుంచి మీరు ఒక తీర్మానం తీసుకోవాలి. మీకు చదువున్నా లేకపోయినా మీ బిడ్డలు ఉన్నతంగా దీవించబడని దేవుని పరిచయంలో ఉండండి. ఒక ఆశ కలిగి మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. Because our God is a God who is going to hear our prayers. గమనించండి, మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు కాబట్టి ఖచ్చితంగా మీరు చేసే ప్రతి మొరను ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. Amen. ఆమేన్. There is no other God like our Lord Jesus Christ in this world. గమనించండి, ఈ లోకంలో యేసు పోలిన దేవుడు ఎవరు లేరని నేను నిక్కచ్చిగా చెప్పగలను. హల్లెలూయా. Hallelujah. He himself given to us
గమనించి తన్ను తాను మన కోసము సమర్పించుకున్నాడు. He is not a God who is going to keep something within him. గమనించండి, ఆయనలో ఏదైనా దాచిపెట్టుకొని ఆయనలో ఉండిపోయేవాడు మన దేవుడు కాదు. If he is giving to me, he is going to give to you. గమనించండి, నన్ను దీవించిన దేవుడు, నాకు ఇచ్చిన దేవుడు నీకు నువ్వు ఇస్తాడు. నమ్మిన వారి బిడ్డగా చెప్పడం మహింపరచుకున్నాం. హల్లెలూయా. గమనించండి, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు సేవిస్తున్న దేవుడు ఎటువంటి పక్షపాతము లేనివాడు. హల్లెలూయా. If you have a contrite spirit and if you come and pour out your spirit heart before God, I believe that he is going to listen to your prayers. గమనించండి, నీకు విశ్వాస సహితమైన ప్రార్థన జీవితము, నమ్మకమైన ప్రార్థన జీవితము, ఎడతగదైన ప్రార్థన జీవితం నీలో ఉంటే ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించే దేవుడు నా యేసయ్య. హల్లెలూయా. Hallelujah. Because our God is extraordinary God. ఎందుకంటే మన దేవుడు అద్భుతాలు చేయే దేవుడు. హల్లెలూయా. And you are not a simple person. నేనంటాను మీరు సాధారణమైన వ్యక్తులు కాదు. You are the child of the King of Kings. నేనంటాను రాజాతి రాజైన దేవుని బిడ్డలుగా మీరందరూ ఏర్పరచబడ్డవారు. You must be proud to have Jesus in your life. నేనంటాను యేసు ప్రభువుని సేవిస్తున్న నీవు రాజకుమార్తెవి, రాజకొడుకు అనే గొప్ప గర్వంగా నువ్వు జీవించాలని ఆశపడుతున్నావు. Whatever that you do, wherever you place your hand, God is going to bless it. నేనంటే నువ్వు ఏది చేసినా, నీ హస్తం ఎక్కడ వేసినా దేవుడు దాన్ని బట్టి దీవించబోతున్నా. నమ్మిన వారు హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. Whatever that you want to study, God is going to put you on top of that board. నేనంటాను నువ్వు ఏ అభ్యసించాలనుకున్నా, ఏ చదువు నువ్వు చదవాలనుకున్నా దేవుడు నిన్ను ఉన్నతంగా దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Because he is our God. ఎందుకంటే ఆయన మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. He is Almighty God. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. Nothing is lacking in his kingdom. ఆయన రాజ్యంలో ఏ కొరత లేదని దేవుడు చెప్తూ ఉన్నాడు. If you ask in his name, ఆయన నామంలో నువ్వు ఏదైతే అడుగుతావో he is going to give you. నీకు ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. He is not going to ask you about your background. నిన్ను ఆయన నీ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే నీ వెనకాల నీ కొంచెం సామర్థ్యం కోసం అడగటం లేదు. He is not interested in intellectual people, the mind intellectual people. గమనించండి, జ్ఞానవంతులు ఏంటంటే చదువుకాయలు జ్ఞానవంతులను బట్టి దేవుడు ఆశపడట్లేదు. కానీ He is not going to see whether you are rich or poor. నువ్వు ధనవంతుడివా పేదవాడు దేవుడిని అడగటం లేదు. Amen. Amen. Hallelujah. So we got a God who is going to listen to us whatever the backgrounds maybe we come from. నేనంటాను దేవుడు అంటున్నాడు, నువ్వు ధనవంతుడివా, నువ్వు తెలివైన వాడవా, తెలివి తక్కువ వాడవా, నీ సామర్థ్యం ఏంటి నీకు అనవసరం లేదు కానీ ఆయన అంటున్నాడు నువ్వు నాకు అడిగితే నేను నీకేం చేస్తాను, ఇస్తాను. మీరు బిగ్గా చెప్పకుండా మహిమపరుచుకున్నారు. అదే మన దేవుడండి. Don't underestimate yourself. నేనంటాను మిమ్మల్ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం మీకు లేదు. Because you have a God who owns everything. నేనంటాను మనకున్న దేవుడు ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా ఆయన గుప్పట్లో పెట్టుకున్నాం. మీరు వాళ్ళ బిగ్గా చెప్పగలుగుతాం. హల్లెలూయా. The whole gold belongs to Jesus Christ. ఈ ప్రపంచమంతా కూడా ఆయన చేతుల కింద ఉంది. You know one good news I want to tell you this. మీకు శుభవార్త రాత్రిక సమయం చెప్పమంటారా? Maybe you don't have a 1 kg gold in your life. నేనంటాను నీ జీవితంలో అయ్యగారు నాకు 1 కేజీ బంగారం లేదని అనగొచ్చు నేను. But I want to tell you, God is preparing in heaven and the golden roads. నేను ఒక మాట చెప్పనండి, మీరు అనుకుంటున్నారయ్యా 1 కేజీ బంగారం లేదంట, నీ కోసం నా దేవుడు బంగారు వీధులు తయారు చేయబోతున్నాడు. హల్లెలూయా. When you go to heaven, నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు suppose you are putting a chain like sister and she will always watch. Oh my gold, my gold. ఏంటి కొంతమంది బంగారం వేసుకొని నాకు బంగారం ఉందని అది కనబడడానికి పైకి వేస్తూ ఉంటారు. But when you go to heaven, మీరు పరలోకం వెళ్ళిన తర్వాత you are walking on the road of gold. మీరు బంగారపు వీధుల్లో మీరు నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. Isn't it wonderful God that we have? మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు కాదంటారా? Don't discourage if you don't have gold. గమనించండి, ఇంట్లో బంగారం లేకపోతే భయపడుతూ ఒక మాట చెప్పండి, పరలోకంలో కొన్ని 100 కేజీల బంగారం నీ కోసం దేవుడు సిద్ధపరుచుకున్నాడు. హల్లెలూయా. Those who have gold in this world, they may not go to heaven. ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నారు, ఈ భూమి మీద బంగారం సంపాదించుకున్న వాళ్ళు పరలోకంలో బంగారం సంపాదించుకోలేరంట. Amen. Amen. That's why you must seriously believe our Lord Jesus Christ. అందుకే ఒక మాట చెప్తాను, మన దేవుని మాటని ఖచ్చితంగా మనము వినాలి, దాన్ని అంగీకరించాలి. You are not simply coming to hear my words. ఎక్కడికి మీరు నా మాటలు వినడానికి రాలేదు. You are in the presence of God. మీరు దేవుని సన్నిధిలో దేవుని వాక్కు వినడానికి వచ్చినారు. He left heaven and came and sat beside you. నేనంటాను ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి నీ పక్కన కూర్చుంటే ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. He wants to listen to you. నీ మొరను ఆయన వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. He wants to touch you. నిన్ను తాకడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. Because one
దేవుడు అంటే ఆయన ఒక్క తాకిడి నీ జీవితం అంతా కూడా మార్చబోతుంది. హల్లెలూయా. One word of God will transform your life. నేనంటే ఆయన ఒక్క మాట ద్వారా నీ జీవితం అంతా మార్చబడుతుంది. హల్లెలూయా. His presence is going to give you the hope. నేనంటే ఆయన సన్నిధి నీకు నిరీక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉందండి. హల్లెలూయా. That's why don't simply think that you are going to church only to sing songs and listen to pastor whatever he saying and go back. No. This is not a routine life. గమనించండి, మందిరం అంటే దేవుని పరిచర్య అంటే ఏదో పాటలు పాడడానికి వెళ్తామండి, పాడినంత ఒక అరగంట ఆరాధన చేస్తామండి, తర్వాత అయ్యగారు ఏదో చెప్తారు వింటామండి. కాదండి, నీవు కూర్చున్నది దేవుని సన్నిధిలో, నువ్వు మాట్లాడేది పరలోక మందిర మన దేవుడు అని ఒక సత్యమైన సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తోంది రాత్రికాల సమయంలో. హల్లెలూయా. So this evening I want to tell you why you are here. ఈ రాత్రికాల సమయంలో నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నా. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు అనే విషయం. You did not come here because you are a relative to Pastor Silas. గమనించండి, ఇక్కడ మీరెవ్వరు కూడా పాస్టర్ సైలస్ గారికి కుటుంబస్తులని ఎవరు ఇక్కడ రాలేదండి. You did not come here because you belongs to the same community of Pastor Silas. ఏంటి, సైలస్ గారి కమ్యూనిటీ మీ అందరూ కూడా ఇక్కడ ఎవరు కూడా ఆరాధనకి రాలేదు. You did not come here just to see your friends or maybe to sometimes some people will come to show their dress, maybe their personality. Some people like to go and talk to their friends. This is not the place for that. గమనించండి, దేవుని మందిరం కొంతమంది ఇదిగో మా చుట్టాలు వస్తారండి, మా కోడలు వస్తుంది, మా కూతురు వస్తుందని కలుసుకోవడానికి, లేకపోతే మా చుట్టాలు వస్తుంది కలుసుకోవడానికి, లేకపోతే మీరు ఏ బట్టలు వేసుకున్నారు, మీరు ఏ నాకు వేసుకొని చూపించడం వచ్చే ప్లేస్ ఇది. కానీ you did not come to see me. ఇంకా మీరు నన్ను చూడటం కూడా ఇక్కడ రాలేదు. You have come here to hear the word of God from the Lord Jesus. నేనంటే నువ్వు దేవుని స్వరమును వినడానికి, యేసు ఒక స్వరమును వినడానికి మీరందరూ వచ్చారని నమ్ముతున్నాను. హల్లెలూయా. నమ్మిన వారు చెప్పండి హల్లెలూయా. Those who have ears, they will hear. దేవుడు అంటే చెవులు ఉన్నవాడు వినుడు గాక అంటున్న దేవుని వాక్యము. ఎంతమందికి ఉన్నాయి చెవులు? ఒక్కనే రెండు ఉన్నాయా? మూడు లేవా? దేవుడు మూడు పెట్టలేదు, ఎందుకు తెలుసా? రెండుతోనే మనం వింటలేదు. ఇది మూడు. Amen. Hallelujah. Hallelujah. So that's why you have called by our Lord Jesus Christ. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు క్రీస్తు ద్వారా నీవు పిలువబడిన వాడివి. హల్లెలూయా. Why you have called here? ఎందుకు నిన్ను పిలిచిపడ్డావు ఇక్కడికి? Let us turn our Bibles to 1 Corinthians chapter 6 verses 20 verse 20 you can read. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 6:20. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. ఆమేన్. చదవండి. ఆమేన్. హల్లెలూయా. We are all bought by a price. గమనించి మనమందరూ కూడా విలువ పెట్టి కొనబడిన వారమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. When you go to shop, మనం ఒక కొట్టుకు వెళ్ళినప్పుడు అండి, you pay the money. ఇప్పుడు ఆ నూనె డబ్బా మీరు ఏం చేసి ఒక డబ్బులు దానికి మీరు ఎలా చెల్లించారా లేదా? How much is this one? ఎంత ఉంటుందండి? 90 rupees. 90 రూపాయలకండి. You give 90 rupees. మీరు 90 రూపాయలు ఇచ్చారా? తేడానికి ఇచ్చారా లేదమ్మా? And the shopkeeper took 90 rupees. ఆ కొట్టుడు ఏం చేశాడండి? ఆ 90 రూపాయలు తీసుకొని and he gave you bottle. అప్పుడు ఏం చేస్తాడు? మీరు అడిగిన ఈ నూనె బాటిల్ మీకు, and this bottle belongs to me. ఇప్పుడు కొన్న తర్వాత ఇది ఎవరికి సంబంధం వచ్చింది? ఎవరికి చెందింది అది? మనకి. So the shopkeeper will not ask you, oh, give my bottle back. ఇప్పుడు గమనించండి, డబ్బులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ షాప్ కీపర్ ఉంటాడు కదా, కొట్టైనా ఇదిగో ఈ డబ్బా మళ్ళీ తిరిగి ఇచ్చి అంటాడు ఆయన? No. చెప్పండి అంటాడా? Because this belongs to you. ఎందుకంటే ఒకసారి నువ్వు ఎలా చెల్లించిన తర్వాత అది ఎవరికి సంబంధం లేదు, ఆ బాటిల్ కి దానికి ఆయనకి సంబంధం లేదు. That's so each and every one of you bought by our Lord Jesus Christ. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు క్రీస్తు ద్వారా నువ్వు వెలబెట్టి కొనబడిన వ్యక్తివి. నమ్మిన వారు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. Hallelujah. It is not 90 rupees or 1 lakh rupees. ఇది గమనించండి, ఈ విలువ 1,00,000 రూపాయలు, 90 రూపాయలు, లేకపోతే 1,00,00,000 రూపాయలే కాదు. It is more than you can ever calculate in the form of money. గమనించండి, మీరు ధన రూపంలో నీ రక్షణకు ఒక విలువను కనిపెట్టాలి అంటే నువ్వు ఎన్ని లక్షల కోట్లు విలువేసినా ఆ విలువ కంటే ఎత్తైనది నీ జీవితము. హల్లెలూయా. Hallelujah. You see, God created everything. The air is free for all of us. గమనించండి, దేవుడు మనకి అన్ని ఏం చేసి ఫ్రీగా ఇచ్చాడు. గాలి మనకి ఫ్రీగా వస్తుందండి. One fellow
during this COVID time had to have this oxygen the whole day in his life. గమనించండి, కరోనా వచ్చిన మన అందరికి అర్థమైంది శ్వాస అంటే విలువేంటో. ఒక వ్యక్తి ఏంటండి శ్వాస కోసం 24 గంటలు తన వెనకాతలో ఒక బ్యాగ్ వేసుకుని వెళ్ళాడు. And how much he paid, you know? ఎంత కట్టాడో తెలుసండి ఆ ఒక ఆక్సిజన్ కోసం? One day 1 lakh rupees. రోజుకి ఎంత కట్టాడండి? రోజుకి ₹1,00,000 కట్టాడు. How old are you right now? ఇప్పుడు మీరు చెప్పండి, ఎంత వయసు మీది? మీ వయసు ఎంత ఉండొచ్చు? Each day you calculate 1 lakh rupees. మీరు బ్రతిక జన్మలో ఒక 50 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే 365 రోజులు వేసి గంటకి రోజుకి సార్ రోజుకి 1,00,000 వేయండి. ఎంత అవుతుందండి? ఎన్ని లక్షలు అయ్యంటో ఇప్పటికి మనకు. If God asks you, can you pay? ఏంటి దేవుడు అబ్బాయి రోజుకి ₹1,00,000 నీకు ఊపిరి కావాలంటే ఇవ్వగలమండి మనం? ఇవ్వగలమా? And God has given us free. గమనించండి, నీ దేవుడు నువ్వు అడగకుండా నీకు ఉచితంగా ఇచ్చాడు. హల్లెలూయా. More than that one, దానికి అంతకు మించి God has bought you with His blood. గమనించండి, ఈ లోకంలో ఉన్న ఈ యొక్క ధాన్యాలన్నింటికన్నా తన రక్తమును నీ కోసం నా కోసం అప్పగించాను కొనుక్కున్నాను. హల్లెలూయా. And read that verse 20. 20 మాట చదవండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక నీ దేహము దేవుని మహిమపరచబడినది. హల్లెలూయా. So we are all called out by God. దేవుడు అంటున్నాడు, మనమందరం కూడా దేవుని చేత మనం కొనబడి వారు ఉన్నాం. And you are all called by God. మీరందరూ కూడా దేవుని చేత పిలవబడి వారు ఉన్నారండి. You have heard the good news of Lord Jesus Christ here. యేసు క్రీస్తును గురించిన సువార్తను మీరు విని ఆయన తెలుసుకొని వచ్చేవారన్నారు. And you gave your life to Jesus Christ. యేసు ప్రభువు వారికి మీ సొంత రక్షకుడిగా మీ జీవితాన్ని మీరు అప్పగించున్నారు. And you confessed your sins before Lord Jesus Christ. యేసు క్రీస్తు పాదాల చెంతన మీ పాపాలు మీరు ఒప్పుకొని ఉన్నారు. And you believed that He came to this world, He lived on this earth for 33 years and did many miracles. మీరందరూ నమ్మారు కదండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, 33 సంవత్సరాలు ఆయన జీవించాడు, అద్భుతాలు చేశాడు, మన కోసం ఆయన రక్తం కార్చి. నమ్ముతున్నాడు అందరూ కూడా. And on the cross He shed His blood to cleanse all of our sins. ఆ కలువరి శిలువపై నీ కోసం నా కోసం రక్తం కార్చి నీ పాపము నా పాపం తొలగించి నమ్ముతున్నాము. And there were so many stripes on His body to heal our body sicknesses. గమనించండి, నీకున్న నాకున్న రోగముల నిమిత్తము ఆయన దెబ్బలు కార్చినని మన వాక్యం సెలవిస్తూ ఉంది. He has taken all your shame upon Himself. గమనించండి, నీకున్న ఆ ఒక సిగ్గునంతటిని ఆయన తీసుకున్నాడు. He has taken all your poverty upon Himself. గమనించండి, నీకున్న ఈ పేదరికం అందరినీ ఆయన మోసుకున్నాడు. And He has taken all your pain upon Himself. గమనించండి, నీకున్న వేదన బాధలన్నీ కూడా ఆయన మోస్తూ ఉన్నాడు. And He died and buried, and on third day He rose again. గమనించండి, ఆయన మరణించాడు, ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. నీ కోసం నా కోసం sitting at the right hand side of our Father God and interceding on behalf of. దేవుడి వాక్యం సెలవిస్తుందండి, ఇప్పుడు దేవుడు అటండి మన ప్రభు అయిన క్రీస్తు దేవుడు కుడి పార్శ్వమున కూర్చొని నీ కోసము నా కోసం ప్రియ సహోదరుతో కూడా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. Pray for you 24/7 and 365 days. ఏంటంటే ఈ లోకంలో ఎవరు చేస్తారు నీ కోసం 365 రోజులు ప్రతి దినము ప్రతి నిమిషం నీ కోసం ప్రార్థించే లోకంలో ఎవరు ఉన్నారు? I cannot pray for you. ఏంటంటే సేవకులు నేను ప్రార్థించాను మీ కోసం. And your pastor cannot pray for you. మీ సేవకులు 365 రోజులు ప్రతి నిమిషం నీ కోసం ఆలోచించడం ప్రార్థన చేయడం. I know that you are praying for your pastor because he had an accident. మరి మీ సేవకులకి యాక్షన్ అయింది కాబట్టి మీరు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు కానీ, but I tell you, your Lord Jesus Christ is praying for you every moment and every time. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు నీ క్షేమము కోసము నా క్షేమము కోసము నీ జీవితం కోసము నా జీవితం కోసము ఆయన అంటాడు. దేవుని కుడి పాక్షమును కూర్చొని నిత్యము తన దేవదూతలతో ఆయన అంటాడు సింహాసనం పైన నీ కోసం నా కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. బిగ్గరగా చెప్పబట్టి యేసయ్య నామమున మహిమపరచుకుందాం. That's why our bodies are very important. గమనించండి, మన దేహము చాలా ప్రాముఖ్యమైన ఈ లోకంలో. Don't eat kainia. Kainia? పేరు నాకు తెలియదు, ఎందుకంటే మనకు అలవాటు ఉంటుంది కదా. Don't ever taste all the worldly things in your body. గమనించండి, ఈ లోకపు ఉద్దేశాలు, లోకపు తలంపులు, లోకపు పాపపు ఆలోచనలు, ఈ కైనీలంటూ ఇలాంటి పాపపు ఇవేవి కూడా మీరు స్వీకరించండి. Don't ever allow you to go to your friend's party. పాస్టర్ గారు ఇప్పుడు ఒకసారి పిలిచారని నేను వెళ్ళకపోతున్నాను. Amen. హల్లెలూయా. Hallelujah. Because you see how much God paid for your body, and that much you have to honor God. గమనించండి,
నీ శరీరము క్రీస్తు రక్తముతో ఎంత విలువ పెట్టి కొనబడిన సత్యం నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి తెలుసుకుంటే నువ్వు ఖచ్చితంగా నీ శరీరంతో నువ్వేం చేయబట్టండి, పాపం చేయవు. Amen. Hallelujah. We are all parents, we have children. తల్లిదండ్రులందరికీ పిల్లలు ఉన్నారు కదండి. If our child or anybody is doing all kinds of this funny naughty things, how much parents are going to feel that one in their life? గమనించండి, మీ బిడ్డలు, సొంత బిడ్డలు, మీ కన్న బిడ్డలు వారు పాపములు ఉండి త్రాగుతులు మందులకు బానిసలైపోతే ఈ లోకంలో జీవిస్తే మీరు సంతోషంగా ఉంటారండి? And how much our Father in heaven will worry about you? గమనించండి, తన రక్తాన్ని నీ కోసం దారపోసి తన శరీరాన్ని నీ కోసం నలగబెట్టిన యేసయ్య మరి బిడ్డలైన మనము అట్టి రీతిగా పాపం ఉంటే నీ కోసం నా కోసం మన దేవుడు ఎంత సంతాపం పొందుతున్నాడో మీరు ఆలోచిస్తున్నారు ఈ రాత్రికాల సమయంలో. Hallelujah. Don't ever have friends from outside the church. నేను అంటాను, మందిరపు వెలుపల ఉన్న వారిని, విశ్వాసులు లేని వారితో చెడు స్నేహాలు మీకు ఉండకూడదు. And there are so many things I don't want to share because I want to give you this verse. Hallelujah. That's why we are very important, and the word of God is telling we have to give glory through our bodies. దేవుడు అంటాడండి, మన దేహములతో ఆయనకి మహిమ పరచబడే వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. Especially the young people. ప్రత్యేకంగా యవనస్తులకు దేవుడి మాట వాస్తవాలు ఇస్తున్నారు. There will be so many temptations in your life. నీ జీవితంలో నువ్వు తట్టుకోలేని, నువ్వు ఎదుర్కోలేని పరీక్షలు, శోధనలు ఎదుర్కొంటావు. But I want to tell you, God is going to be with you and He is also watching you. గమనించండి, దేవుడు మీతో ఉన్నాడు, ఆయన మీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. That's why you must be very careful about your bodies. గమనించండి, యవనస్తులకు మరి ఉన్న వాళ్ళందరికీ దేవుడు సెలవిస్తున్నాడు, నీ శరీరము విలువ పెట్టి కొన్నది కాబట్టి నీ శరీరం పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు వ్యవహరించాలని దేవుడు కోరుతున్నాడు. That's why we are called through His gospel. I already explained about it. మీకు ఆల్రెడీ చెప్పని మాట, మనం ఎలా ఏర్పరచబడి ఎలా పిలవబడ్డామంటే దేవుని సువార్త ద్వారా. హల్లెలూయా. Amen. You can read that one also. 1 Thessalonians chapter 2 verses 13. ఒకటో కొలస్సీ పత్రిక, తెస్సలోనిక పత్రిక, 1 Thessalonians. ఒకటో తెస్సలోనిక పత్రిక 13 and 14. 13. Second. 2:13 నుంచి 14 వరకు చదువుతా. దేవుని మనుషుల వాక్యమని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించింది కనుక మేమును మనగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యోధేయులో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకున్న వారైతిరి. మీరు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించిరి. Amen. Hallelujah. Hallelujah. That's why here very clearly it says the word of God which is at work in you believers. గమనించండి, ఇక్కడ అన్నాడు, ఈ వాక్యమే విశ్వాసులైన మన యొద్ద కార్యసిద్ధి కలిగజేసుకుని దేవుని వాక్యం సెలవిస్తుంది. So when you hear the word of God, ఎప్పుడైతే దేవుని వాక్యం మనం వింటామో you must believe it. నువ్వు దాన్ని ఏం చేయాలి? విశ్వాసించాలి దాన్ని. You must walk according to it. ఆ వాక్కు రీతిగా నువ్వు జీవించాలి. You must also understand that God is the one who spoke, not me. గమనించండి, ఇక్కడ మాట్లాడేది మనుషులు కాదు, అది మాట్లాడేది దేవుని వాక్కు. దేవుడే మనతో తన స్వరాన్ని ఇస్తున్న విషయాన్ని గమనించాలి. Hallelujah. Hallelujah. That's why God, then only the God is going to work in your life. నేనంటే నేను ఎప్పుడైతే కార్యసిద్ధి కలిగి విశ్వాసం పట్ల నువ్వు జీవిస్తావో అప్పుడే తన కార్యాలు నీ జీవితంలో ప్రారంభించబడతాయి. హల్లెలూయా. Because there is a power in the word of God. నేను నమ్ముతున్నాను, దేవుని వాక్కులో గొప్ప శక్తి ఉంది. హల్లెలూయా. Hallelujah. It is like a hammer. నేనంటాను, దేవుడు దాన్ని ఒక సుత్తి వల్ల దాన్ని ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. If you go against it and God is going to hit you on your head. గమనించండి, నువ్వు ఒకవేళ మర్చిపోయే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తే ఆ సుత్తితో దేవుడు ఏదైనా ఒక మొట్టికే మన తలగా So చేస్తాడు. don't allow such thing to happen in your life. చూడండి, ఆ మొట్టికి వెళ్తే మీరు ఏమాత్రం కూడా ఈ లోకంలో మీరు ప్రయాసపడద్దు. And God's word is like a lamp unto our feet. గమనించండి, ఆయన మాట మన పాదములకు దీపమైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. So whenever you walk, మీరు నడిచినప్పుడు God's word is giving us the light. గమనించండి, నువ్వు నడిచినప్పుడు దేవుని వాక్కు నీకు వెలుగుగా ఉందని నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా. Even though sometimes
when you walk in the darkness, I believe that God's word is going to give you the light. గమనించండి, చీకటి ప్రయాణాల్లో, చీకటి కాలంలో, వేదన కాలంలో నువ్వు నడిచినప్పుడు దేవుని వాక్కు నీ జీవితంలో వెలుగు కలుగ చేయునుగాక. Hallelujah. Because once we were in the darkness and God brought us into His marvelous light. గమనించిన దేవుని వాక్యం సెలవేస్తుంది, ఒకప్పుడు మనము చీకటి లోకంలో జీవించాము, చీకటిలో మనం నివసించాము, కానీ క్రీస్తు అనే వెలుగు ద్వారా మనందరూ కూడా ఆయన వెలుగులో మనం ప్రకాశిస్తూ ఉన్నాము. హల్లెలూయా. Hallelujah. So that's why God's word is like a lamp unto our feet. అందుకే దేవుని వాక్యం సెలవేస్తుంది, ఆయన మాట, ఆయన వాక్కు మనకి మన పాదములకు దీపమైందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. You have only seen the knife with one edge. ఏంటి, మనం ఈ లోకంలో కత్తిలు చూసాం కదండి, కత్తికి ఒకవైపు పదును ఉంటుంది, రెండు వైపు ఉంటుందా? ఒకవైపు ఉంటుంది. But the word of God is like a two-edged sword. కానీ యేసు దేవుడు వాక్యం ఏమని రాస్తుంది సార్? దేవుని వాక్కు అంటండి రెండు అంచులు గల కట్క, రెండు పక్కల పదును ఉంటుంది. హల్లెలూయా. Hallelujah. So you must be very careful. గమనించండి, దేవుని వాక్యం పట్ల చాలా జాగ్రత్త కలిగి మనం ప్రవర్తించాలి. Don't take it lightly, this Bible. గమనించండి, దేవుని వాక్యాన్ని, దేవుని మాటని నిర్లక్ష్యంగా ఏదో తేలిక మాటలుగా మీరు దాన్ని చూడడానికి వీల్లేదు. Hallelujah. హల్లెలూయా. These words are written by people but inspired by the Holy Spirit. ఇది గమనించండి, ఈ మాటలు మనుషులు రాస్తారు కానీ దీన్ని ఆలోచించింది, దీనికి జ్ఞానం ఇచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు అని మర్చిపోవద్దు. Hallelujah. హల్లెలూయా. Today so many videos are coming. Don't listen to all those such videos, but always listen to the voice of God. నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్న ప్రియ సంగమా, ఈ కాలము భయంకరంగా ఉంది కాబట్టి ఈ యూట్యూబ్స్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో అనేక భయంకరమైన వర్తమానాలు, మాటలు వస్తున్నాయి. వాటిని మీరు పట్టించుకోదు, కానీ దేవుని స్వరం మీతో ఏం మాట్లాడుతుందో దాన్ని మాత్రం మీరు పట్టించుకోండి. హల్లెలూయా. When you stand in the judgment seat, you cannot tell, I heard so and so person spoke in the video, that's why I believed that one. గమనించండి, మీరు ఇప్పుడు నేను ఈ మాట చెప్పాను కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ పరలోకం వెళ్ళిందట నువ్వు ఎందుకు తప్పు చేస్తావంటే, అయ్యగారు పలానా వ్యక్తి ఆ మాట ఆ వీడియోలో చెప్పారు, అయ్యగారు అందుకే ఆ మాట చేశాడు, దేవుడు అక్కడ చెల్లుబాటు చేయడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నమ్ముతున్నారు లేదు? అర్థమవుతుందా? నమ్ముతున్నారండి? That's why God has called us. Once we were in the darkness, now we are in the light of our Lord Jesus. గమనించండి, ఒకప్పుడు మనం చీకటి బంధకంలో మనం ఉన్న మనల్ని క్రీస్తు వెలుగు చేత మనందరినీ కూడా ఏర్పరచుకుని నన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. Once you are in the light of our Lord Jesus Christ, He will never ever allow you to go to the darkness. గమనించండి, ఒక మారు నీవు వెలుగులోకి వచ్చిన తర్వాత నువ్వు మరలా చీకటిలోకి వెళ్ళడము ఏమాత్రము దేవునికి ఇష్టమైన పని కాదు. ఆయన అలౌ చేయడు. He will never allow in your life. నేను ఎప్పుడు నేను అనుమతివ్వను అంటున్నాడు దేవుని వాక్యం. Hallelujah. హల్లెలూయా. If you believe in the Lord Jesus Christ, that yes, he became a poor in order to make you rich, I believe that God is going to make you rich. గమనించండి, నీ కోసము యేసు ప్రభువు వారు నిన్ను బలహీనమై నిన్ను బలవంతుడిగా చేయడం కోసమని నువ్వు ఒక్కసారి నమ్మితే మరలా నిన్ను ఆయన బలహీనుడిగా మార్చుతాడు. హల్లెలూయా. నిన్ను గొప్పవాడిగానే చేస్తాడు. హల్లెలూయా. I don't want any believer, any church that they must say that I am a poor person. నాకున్న ఒక ఆశ, కోరిక తెలుసండి, ఏ సంఘంలో, ఏ మందిరాల్లో, ఏ విశ్వాస కూడా అయ్యగారు నేను పేదవాడిని అనే మాట నాకు నచ్చదండి. హల్లెలూయా. Then you are insulting our heavenly Father. నేనంటే ఒకవేళ నువ్వు ఆ మాట నీ ఆలోచనలు ఉందంటే నీవెవరిని కిందపరుస్తున్నావు అంటే మన తండ్రి అయిన దేవుని మనం ఏం చేస్తుంది, అవమానపరుస్తూ ఉన్నట్లు. As I was training, one pastor came to our training by bicycle. ఒక రోజు మేము ఒకప్పుడు నేను సేవకులకి తర్ఫీదిస్తున్న కాలంలో ఒక దైవ సేవకుడు సైకిల్ మీద నా దగ్గరికి వచ్చాడండి. No, he used to attend the training. ఆయన ఆ ట్రైనింగ్స్ వచ్చినప్పుడు ఆయన సైకిల్ మీద వచ్చేవాడు. So I only used to give the traveling those who came by bus. అయితే నేనేం చేసేవాడిని అంటే ఎవరైతే దూర ప్రాంతం నుంచి మరి బస్సుల మీద వచ్చేవారో వారికి మాత్రమే ట్రావెలింగ్స్ ఇచ్చేవాళ్ళని. And he also came into the line. అయితే ఈయన కూడా లైన్ లోకి వచ్చాడు ట్రావెలింగ్. And he wore safari, like yesterday he wore safari dress. మరి అయ్య గారు మంచిగా వేస్తారండి సఫారీ, అలాంటి సఫారీ మంచి డ్రెస్ వేసుకుని వచ్చాడు ఆయన. పుట్టుకోలే 2000 అన్నాడు ఆయన. మరి పుట్టంత కొన్నాడు నాకు తెలియదు. And he stood in the line. I said, hey, you came by bicycle? నువ్వు బైసైకిల్ మీద వచ్చావు కదా. ఆయన లైన్ లో నిల్చున్నాడు. And he said, I am a poor pastor. నేను పేదన్న అయ్య గారు అన్నాడు. I got very angry. నాకు చాలా బాధ అనిపించింది. I told him, ఆయనతో చెప్పని మాట, don't ever say that you are a poor person. నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితంలో మరొకసారి నువ్వు పేదవాడని నోట్ల నుంచి రాకూడదని చెప్పాను. హల్లెలూయా. Amen.
ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Because our word has a power. గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తుంటే నీ నోటి నుంచి పలికే నీ నోరుకి ఏముందంటండి, శక్తి ఉంది. Even though I didn't have money, we will never say we don't have money. గమనించండి, మా జీవితంలో ధనము లేకపోయినా ఏమీ లేకపోయినా అది మాకు లేదని ఏ రోజు మేము ప్రకటించాం. Even though we don't have clothes, we will never say we don't have clothes. ఎప్పుడు కూడా మా జీవితంలో ఒకవేళ వస్త్రాలు లేనప్పుడు కూడా మేము ఏ రోజు కూడా బట్టలు లేవని మేము పేదవాళ్ళని చెప్పలేదు. The time will come. గమనించండి, దేవుడు సమయాన్ని సమకూరుస్తాడు. At one time, I had to buy a second-hand coat when I was in Delhi to cover myself. ఒక రోజు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు Coat, second-hand coat for cold. గమనించండి, నేను ఢిల్లీ ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ చలికాలంలో మరండి మనం ఏం వేసుకోవాలి, స్వెటర్ వేసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేకపోతే సెకండ్ హ్యాండ్ స్వెటర్ కొనుక్కున్నాను. And one of my friend came from Sweden and gave one sweater and I gave to my wife and she was pregnant at the time. కానీ నా స్నేహితుడు ఒక ఆయన స్వెటర్ నుంచి వచ్చిన ఆయన ఒక స్వెటర్ ఇస్తే అప్పుడు అమ్మగారు ప్రెగ్నెన్సీ తో ఉంటే ఆమెకి ఆ స్వెటర్ ఇచ్చేసాను నేను. And yesterday they given what is a shawl and only one shawl she used to have. గమనించండి, మరి నేను అయ్యగారు ఒక సాల్వ్ నాకు కప్పారు. మరి ఆ రోజుల్లో మాకు ఒకటే ఒకటి ఉండేది. All our teachers every day new shawls they coming. గమనించండి, మరి ఢిల్లీ ప్రాంతంలో చాలా చల్లగా ఉంటది కాబట్టి అక్కడ టీచర్స్ ఉపాధ్యాయులంతా కూడా మంచి మంచి సాల్వ్ వేసుకుని వచ్చేవారు. And all the teachers every day very smart with the new suit, new what is that sweaters. ఏంటి కొత్త స్వెటర్స్, అక్కడ ఈ జాకెట్స్ తోటి స్వెటర్స్ తోటి చక్కగా మంచి బట్టలు వేసుకుని అందరూ వచ్చేవారు. But myself, కానీ మేమైతే మాత్రం second hand sweater. సెకండ్ హ్యాండ్ లో కొనుక్కొని వేసుకున్న బట్టలండి. చాలా ధన్యులు మా టైంలో కాదు ఇప్పుడు. ఏమండి, ఇప్పుడు ఎవరైనా కొనుక్కున్నారు సెకండ్ హ్యాండ్ లో బట్టలు ఉన్నారండి ఎవరైనా ఇక్కడ? But God did not allow me to be like that. దేవుడు అదే రీతిలో అదే ఒక రుచిలో దేవుడు నన్ను ఉంచలేదు. Hallelujah. హల్లెలూయా. One day one pastor came and stood in front of our house in Delhi. మరి ఢిల్లీలో ఒక సేవకుడు మా ఇంటి ముందు వచ్చి నిల్చున్నాడండి. And he was like short like me. He's a Bhutani person. భూటాన్. మరి అందరికి భూటాన్ దేశం తెలుసండి, బర్మా దేశం అంటారు. మరి ఆ దేశంలో వ్యక్తి ఆయన అక్కడి నుంచి వచ్చాడు. And he was feeling cold. ఆయన చాలా చలిగా ఫీల్ అవుతాడు, చాలా వణికిపోతున్నాడు. And immediately I remembered my marriage coat. మరి ఆ సమయంలో మేము పెళ్లి చేసుకున్న కోట్ గుర్తు వచ్చింది. And I asked my wife, hey, that fellow is feeling cold. I want to give my marriage coat. అప్పుడు పెళ్లికి ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కోట్ ఉంటుంది కదండి. మరి అమ్మగారి దగ్గరికి అడిగాను, అమ్మ నాకు మన అయ్యగారు చాలా చలిగా నాకు కష్టపడి నాకు కనబడుతున్నారు, మన పెళ్లి కొనుక్కున్న కోట్ ఇచ్చారని అడిగాను. That's your coat if you want to give. అది మీది కదా, మీరు ఎవరికొంటే ఇవ్వండి అని చెప్పారు. హల్లెలూయా. Amen. And immediately I gave. వెంటనే నా దైవ సేవకుడికి ఇచ్చేసాను. I forgot. మర్చిపోయాను. I went to New Zealand to study in the Bible school. నేను న్యూజిలాండ్ అనే దేశ బైబిల్ స్కూల్ చదవడానికి వెళ్ళాను. We are supposed to come back to our India. మరలా భారతదేశం తిరిగి రావాలి. ఆ సమయంలో My principal called me. అప్పుడు మా ప్రిన్సిపల్ సార్ నన్ను పిలిచాడు. ఈ విధంగా There were 3 Indian students. ఆ సమయంలో మేము చదివే పాఠశాలలో 3 ఇండియన్స్ వ్యక్తులు ఉన్నాం. Principal called me to his office. మరి ఆఫీస్ లో నన్ను పిలిచారు ప్రిన్సిపల్ గారు. I went to his office. నేను ఆయన ఆఫీస్ కి వెళ్ళాను. Hey brother, సహోదరుడా, there are 2 suits and 2 shirts new. Take this to India. ఆయన ఏం చెప్పాడు తెలుసండి, కొత్తవి 2 షూట్స్ ఉన్నాయి, కొత్తవి 2 షర్ట్లు ఉన్నాయి, ఇది ఇండియా తీసుకెళ్ళిపోని చెప్పాడు. హల్లెలూయా. ఆమేన్. And another friend from Africa used to study with me. One day he called to me his home. ఒక రోజు అదే ప్రాంతంలో అదే కాలేజ్ లో మరి అక్కడ ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి ఉంటే ఆయన నన్ను ఇంటికి పిలిచాడు. And he's telling, hey, my friend sent me this suit from America. You take to India. ఏంటి, నేను ఒక సూట్ ఇచ్చాను కానీ మళ్ళా స్నేహితుడు అన్నాడు, ఇది నాకు అమెరికా నుంచి ఒక సూట్ ఇచ్చారు, ఇది తీసుకెళ్ళిపో, ఇండియా తీసుకెళ్ళిపో చెప్పాను నాతో. హల్లెలూయా. వెంటనే తొడిగించాడు. అరే భలే కనపడుతున్నారు, వెళ్ళిపో ఇండియా తీసుకెళ్ళిపో. అది 10,000 అన్నాడు నాతో. But I did not take 3 suits. నేను ఆ 3 తీసుకోలేదండి. Another 2 brothers are there. ఇంకో 2 ఉన్నారు కదా నాతో పాటు ఇండియన్స్. I gave one to brother is from Telangana, another brother from Maharashtra. I gave to one. మరి ఒక ఆయన మహారాష్ట్ర, ఒక ఆయన తెలంగాణ ఉంటే నేను 3 తీసుకున్నాను. ఒకటి వాళ్ళకి, ఒకటి వీళ్ళకి, మొత్తం 3 పంచుకున్నాం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And one day one family came from Australia. They want to buy clothes.
ఒకరోజు ఆశ్రయించి కొంతమంది వచ్చి వారికి బట్టలు కొనుక్కోవాలనుకున్నారండి. We were in Delhi. మేము ఢిల్లీలో ఉన్నాం ఆ సమయంలో. They were seeing the clothes. ఇలాగే బట్టలు చూస్తున్నారు వాళ్ళు. And I was seeing. నేను ఇలాగే చూస్తున్నాను. One auntie gave me, hey, you should wear the coat and preach. అయితే ఒక ఆంటీ ఏం చెప్పారంటే, నువ్వు వాక్యం చెప్పినప్పుడు మాత్రం మంచిగా ఒక షూట్ వేసుకుని నువ్వు ఏం చెప్పాలి, వాక్యం చెప్పాలన్నమాట. ఆ ముగిలిన మూడులో ఒకటి కూడా ఇచ్చాను వేరే వాళ్ళు. I don't have a coat, and auntie gave me $100 like 10,000 rupees. మరి ఒక ఆంటీ వచ్చినాక అన్నారు, నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఇలా మామూలుగా కాదు షూట్ వేసుకొని చెప్పాలన్నప్పుడు నాకు ఒక 10,000 రూపాయలు ఆంటీ ఇచ్చారు. When I went to the shop, the owner came and asked me, what are you doing, sir? What job you do? అయితే ఆ రోజు నేను ఆ షాప్ కి వెళ్ళినప్పుడు, అయ్యగారు మీరు ఏం పని చేస్తారు, మీరు ఏం చేస్తారు అని అడగడం జరిగింది నన్ను. I said, I am a pastor. నేను చెప్పాను, నేను ఒక సేవకుని నేను చెప్పాను. I share the word of God. నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తానని చెప్పాను. Of course, we took a New Testament also to the shop. అయితే మేము ఆ సమయంలో మేము మాతో పాటు ఒక నూతన నిబంధన కూడా తీసుకెళ్ళాం. My co-brother also తోడని కూడా వచ్చాడు. And we shared the gospel to him. ఆయన కూడా సువార్త మేము ప్రకటించాం. And immediately he told me, hey pastor, pray for my sister. She got married the first day only. Husband left and went away. అయితే గమనించండి, మేము ఎప్పుడైతే బైబిల్ పట్టుకెళ్ళి సువార్త చెప్తూ ఉన్నామో, వాక్యం చెప్తున్నామో, వెంటనే ఆ వ్యక్తి తన హృదయాన్ని విప్పి, అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి, సిస్టర్ మా చెల్లి పెళ్లి చేసుకుంది కానీ మొదటి రోజు వివాహం అయిందంటే వారు విడిపోయారని బాధతో చెప్పాడు. చాలా బాధపడ్డాం. మనం ప్రార్థన చేయగలం కదండి. అవి అదే షాప్ లో మేము చూసాము, అనేక షూట్స్ కనబడుతున్నాయి మా ముందు. అక్కడ నేను ఏం చేస్తానంటే ఆ షూట్స్ అని నేను చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను. And he immediately came to me. ఆయన దగ్గరికి వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చాడు. Sir, what about you want the suit? సరే మీరు ఏం చూస్తారు సార్, ఏం మీకు షూట్ కావాలని అడిగాను. I said, yeah, I want 2 suits. నాకు 2 షూట్లు కావాలని నేను చెప్పాను. And how much is the money I want to give you? నేను ఎంత మీకు ఇవ్వాలని అడిగాను ఆయనకి. He said, don't give me money. నాకు డబ్బులు వద్దు సార్, take your measurement. మీరు కొలత తీసుకోండి. And within a week I will send you your suits to my mother-in-law's house so that I can collect them. గమనించండి. అయితే ఏం చెప్పాడంటే, ఆయన మీ మెజర్మెంట్ తీసుకోండి, మీరు ఇచ్చేసి వెళ్ళిపోండి, నేను మీ యొక్క అత్తగారి ఇంటికి పంపిస్తాను, మీరు అక్కడ తీసుకొచ్చని చెప్పాడు. హల్లెలూయా. And the suits came. ఎప్పుడైతే షూట్స్ వచ్చాయో, both the suits are 20,000 rupees. ఒక్కొక్క షూట్ 20,000 రూపాయలు. 10 రూపాయల షూట్ ఒక్కొక్కటి, 2 కలిపి 20,000 రూపాయల షూట్లు ఇచ్చాడండి. And when the person came and delivered the suits, I asked, hey, take this 20,000 rupees. అయితే ఎప్పుడైతే ఆయన షూట్లు బట్టలు మాకు ఇచ్చాడో, నేను అన్నాను ఎంత అంటే 20,000 అంటే వెంటనే ఇవ్వడానికి ఇష్టపడ్డాను. He told me, ఆయన ఈ మాట చెప్తున్నాడు, sir, my boss told not to take money. ఆయన చెప్పిన మాట తెలుసండి, 20,000 రూపాయలు ఖరీదైన బట్టలు మా ఓనర్ గారు మీ దగ్గర డబ్బులు తీసుకోదని చెప్పాడు. బిగ్గరగా చెప్పడం హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఇది కథలు చెప్తున్నారు మీకు. రియాలిటీ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. And like that I saw so many, but till now I have given 30 suits to our pastors. మరి సేవకులకి నేను దాదాపు 30 షూట్లు అండి, 10,000 రూపాయలు ఖరీదు కలిగిన షూట్స్ అనేక. Because one pastor, he knows Nathaniel, I gave him 2, no? He went to Syria. చూడండి, ఒక ఆయన 4 తీసుకున్నాడు. పెళ్లిలంటే నాకు రోజుకి ఒక సూట్ వేసుకోవాలి, 4 తీసుకున్నాడు ఆయన. One pastor gave me 15 suits. ఒక సేవకుడు నాకు 15 షూట్లు ఇచ్చాడండి. ఏం వేసుకుంటున్నావు? ఒకటే కదా వేసుకునేది. I gave to all of our pastors. సేవకులందరికీ నేను ఇచ్చేసాను. Why I'm telling all this? గమనించండి, ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను our God is not going to allow you in the same situation. ఒకప్పుడు నేనండి నా దగ్గర ఏమి లేదు, ఒక స్వెటర్ లేదు, నా జీవితాన్ని దేవుడు అదే రీతిలో ఉంచేశాడండి. లేదు, కొన్ని 100 మందికి ఆశీర్వాదకరంగా దేవుడు పెట్టుకున్నాడు. హల్లెలూయా. And thirdly, he called out all of you from death to life. గమనించండి, మూడవదిగా ఆయన మరణము నుండి జీవముకు ఆయన మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. 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 As a Christian we have 2 births, 1 death. గమనించండి, 2 పుట్టుకలు, 1 మరణం ఉంది క్రైస్తవులుగా. అవునా? ఫిజికల్లీ we born, that is 1 birth. గమనించండి, శారీరకంగా తల్లి గర్భం నుంచి వచ్చిన ఒక పుట్టిక ఒకటి. And secondly, when you accepted Christ, you are born into the kingdom of God. రెండవదిగా నీ సొంత రక్షణగా యేసు ప్రభువును అంగీకరించినప్పుడు దేవుని రాజ్యంలో మరొక నూతన జన్మ నువ్వు ఎత్తుతున్నావు. హల్లెలూయా.
your body only died, not the spirit. గమనించండి, నువ్వు మరణించినప్పుడు నీ శరీరం మాత్రమే మరణిస్తుంది, నీ ఆత్మ కాదు. Only one death. ఒక మరణమే. And your spirit will go back to God whom God has given to you. ఏంటండి, నీ ఆత్మ ఎక్కడ నుంచినో అక్కడికి నీ ఆత్మ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. That's why we were supposed to die, but God has brought you into His life. గమనించండి, మనం మరణించే వారిని, మనం పాపములో శాపములో కూరుకుపోయే వారు గాని దేవుడు తన జీవమును మనకి అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. I had so many times that I was supposed to die. గమనించండి, నా జీవితంలో అనేక మార్లు మరణాంత పరిస్థితులు నేను ఏర్పరచబడ్డాయి. When my father was building a house, he was putting that roof. గమనించండి, మరి మా నాన్నగారు ఇల్లు కట్టినప్పుడు స్లాబ్ వేస్తూ ఉన్నారు, రూఫ్ వేస్తూ ఉన్నారు. అప్పుడు పెంకిటిల్లు కదా, ఏంటంటుందండి, ఎదురు బద్దలతో ఉంటారు కదా, ఎదురు బద్దలతో పెంకిలేయడానికి. When it was half done, I was very small. There was a ladder and I climbed up. అయితే అది చాలా చిన్నప్పుడు, ఎప్పుడైతే అవి మీకు అర్థమైనటువంటి పెంకిలింట్లకి మనం కర్రలు వేసినప్పుడు అది సగం అయింది. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. నేను ఏం చేశానంటే నుచ్చినేకి పైకెక్కాను. All the workers were taking rest. I climbed. I don't know if this is completely filled or not, but if I go further, I would have come down. మీకు అర్థమైందండి, ఆ పెంకిలి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఉండదు కదా, ఒకవైపు వేశారు, నేను పరిగెట్టుకు వెళ్ళిపోతున్నాను. అవతల వైపు ఏం చేసినట్టు అది పూర్తి చేయలేదు, నేను కిందకి పడిపోవలసిన పరిస్థితి. And God protected me. దేవుడు నన్ను ఆ కాలంలో రక్షించాడు. And another time they went to bring these tiles with a bullock cart. ఏంటి, ఈ టైల్స్ ని ఈ పెంకిళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఒక ఎద్దుల బండి మీద తీసుకురావడానికి వెళ్ళారు. I also went along with that. నేను వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. And while I was coming, I was sitting on the bullock cart. మేము రిటర్న్ వస్తున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు నేనేం చేస్తుంటే ఆ ఎద్దుల బండి వెనకాల బాగా కూర్చున్నాను. And that man who was taking that bullock cart stopped because he was talking to his friend. అయితే ఏం చేశాడంటే ఆ ఒక ఎద్దుల బండి నడిపి ఆయన ఏం చేస్తుంటే తన ఫ్రెండ్ కలిసాడని చెప్పేసి ఆ బుల్లక్ కట్టిన ఆపాడండి అక్కడ. And he was talking to his friend. ఆయన స్నేహితుడితో మాట్లాడుతున్నాడు ఆయన. Meanwhile, I already got into that wheel and immediately start the bullock cart. అయితే నేనేం చేశానంటే ఆ వీల్లోకి వెళ్ళానండి. ఎట్లా నేను ఏం చేశాను, నన్ను చూడకుండా బండి స్టార్ట్ చేసేసాడు. And I was holding. నేనేం చేశాను, ఆ వీల్ ఉంటది కండి, పెద్దది ఉంటది కదా, దాన్ని ఇలా పట్టుకుని ఉన్నాను నేను. One round till the earth, that one. ఏంటండి, అది ఒకటి పైనుంచి ఇలా కిందకు వచ్చిన భూమికి అంటే వరకు వెళ్ళాను నేను. And somebody shouted, many people shouted, hey, stop it. అయితే ఆపండి గట్టి రావడం జరిగింది. If they would not have seen me, ఒకవేళ అక్కడ మనుషులు నన్ను చూడకపోతే, ఎద్దుల బండి ఆ చక్రం తెలుసుకొని ఎంత బరువు ఉంటుందో ఖచ్చితంగా మరణానికి వెళ్ళిపోవాలి. God protected. ఎవరు రక్షించండి నన్ను? దేవుడు రక్షించాడు. హల్లెలూయా. And another thing, my grandfather used to have 2 buffaloes. మరి మా తాతగారికి 2 ఎద్దులు ఉండేవండి. Buffaloes అంటే గేదెలు. యా, తెలుసా గేదెలు అంటే? మా గేదెలు తెలుసు కదా మనకి. ఈ మధ్య పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ప్యాకెట్ లోంచి ఉంటాయన్నారు. కొట్టుకట్టు దొరుకుతాయి ప్యాకెట్ లో. So I love those buffaloes. మరి ఆ గేదెలు నాకు చాలా ఇష్టం. I don't want to go to school, but I want to go behind this. నాకు స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండదు కదా, ఆ గేదెలకి వెళ్ళడం నాకు చాలా ఇష్టం అండి. హల్లెలూయా. Amen. Hallelujah. One day I went along with the buffaloes, and my father came home evening from work. Yeah, say, did this fellow go to school? మరి ఒక రోజు ఏం జరిగిందంటే నేను స్కూల్కి వెళ్ళాలనుకున్నా, కానీ స్కూల్కి వెళ్ళకుండా ఈ అబ్బాయి స్కూల్కి వెళ్ళాలనుకున్నారు వాళ్ళు. No. My father asked, did he go to school today? అయితే మా నాన్నగారు మా అమ్మగారికి అడిగారు, ఈ రోజు బాబు స్కూల్కి వెళ్ళాడా అని. And she did not talk to my father. అయితే అప్పుడు మా అమ్మ జవాబు అయితే ఇవ్వలేదు మా నాన్నకి. And my mother was cooking with the firewood. అయితే మా అమ్మగారు ఏం చేస్తుంటే కర్రల పొయ్యి మీద వంట చేస్తున్నామే. And immediately my father understood, this fellow did not go to school. మా అమ్మ ఎప్పుడే సమాధానం ఇవ్వలేదో, తన వంట తను చేస్తుంటే మా నాన్నకి అర్థమైపోయింది నేను స్కూల్కి వెళ్ళలేదని. Immediately he took that burning wood. వెంటనే మా అమ్మ కర్రలా వండుతుంది కదండి, ఆ కాలుతున్న ఒక కర్ర తీసుకున్నాడు. నన్ను ఎక్కడ కొట్టినాడు ఆయన. కనబడుతుందా మచ్చ? ఇప్పుడేంటి, చిన్నప్పుడు జరిగింది. మచ్చ కనబడుతుంది కదా, అంత మంచోళ్ళు మనం. హల్లెలూయా. God protected me. దేవుడు నన్ను సంరక్షించాడు. Because he had a great plan in my life. ఎందుకంటే దేవుడు నా జీవితంలో
ఉన్నతమైన ప్రణాళిక కలిగారు కాబట్టి కష్టమందు నేనంటాను, ఈ లోకంలో నీకు ఇచ్చిన పని నువ్వు పూర్తి చేయకుండా మరణించవు, ఖచ్చితంగా ఆయన నిత్య జీవులు వారసుగా దేవుడు ఏర్పరచుకుంటాడు. హల్లెలూయా. That's why we must believe in our living God. గమనించండి, అందుకే మనం ఆరాధిస్తున్న దేవుళ్ళలో సంపూర్ణమైన నమ్మకం పెట్టి మనం ఆయన నమ్మాలి. And finally, ఆఖరిగా he called out from impure to a holy living. గమనించండి, అపవిత్రతలో ఉన్న మనలను పవిత్రులుగా ఆయన ఏం చేస్తున్నాడండి, పిలుచుకున్నాడు. హల్లెలూయా. 1 Thessalonians chapter 4 verses 7. 1 తెస్సలోనిక పత్రిక Hallelujah. 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 Once you are in impurity, unholiness, but now when God has called you, you are in holy. గమనించండి, ఒకప్పుడు మనము అపవిత్రతలో ఉన్నాము, కానీ ఆయన అంటున్నాడు, ఆయన పిలుచుకున్న దేవుడు మళ్ళీ పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన పిలుచుకున్నాడు. హల్లెలూయా. That's why you must tell yourself, I am holy. అందుకే మీకు మీరు చెప్పుకోవాలి, దేవుడును పాపములో నుంచి అపవిత్రతలో నుంచి పరిశుద్ధినిగా పిలుచుకొని నిత్యము కూడా మీకు మీరు చెప్పుకోవాలి, నేను పరిశుద్ధుని అని. హల్లెలూయా. Every time when Paul addresses the church, he tells పైడి భీమవరం saints. ఆయన అంటాడు, పైడి అపోస్తలుడు పౌలు ఎప్పుడు తన మాట చెప్తాడు, ఈ మాట చెప్తాడు, పైడి భీమవరంలో ఉన్న పరిశుద్ధులందరికీ అంటాడు. హల్లెలూయా. Because once we were in the darkness, once we were in the death, once we were in the impurity life, but now God has called us into His holy living. ఒకప్పుడు మనం చీకటిలో జీవించాము, ఒకప్పుడు మన పాపంలో జీవించాము, ఒకప్పుడు మనం శాపమైన జీవితంలో జీవించాము, ఒకప్పుడు అంధకారంలో జీవించాము, కానీ దేవుడు మన వెలుగులోకి నింపాడు. కాబట్టి ఈ రోజు మనం అందరూ కూడా ఆయన పరిశుద్ధులమైన వారమైన. హల్లెలూయా. That's what God is expecting us from our bodies to bring glory to His name. గమనించండి, మన శరీరాల నుంచి ఆయన ఆశించేదేటో తెలుసండి, ఆయనకు మహిమకరంగా మన శరీరములు మార్చబడును గాక. Hallelujah. No more go back to this world. ఈ లోకంలోనికి మరలా నీ శరీరం వెళ్ళకూడదండి. No more the friendships. నేనంటాను, క్రీస్తు నమ్ముకున్న నీవు ఆ చెడు స్నేహాలకి, చెడు పాపపు ఆలోచనలకు నువ్వు మరలా బానిసలు అవ్వకూడదు. Yesterday we have given a baptism to one sister. నేటి కాలంలో ఒక సిస్టర్ కి, ఒక సహోదరికి మేము బాప్టిజం ఇచ్చాం. But her husband is not in the Lord. ఆయన ఆమె భర్త మాత్రం దేవుల్లో లేడు. And when I asked about it, అయితే నేను అడిగాను, ఆమెకు అడిగాను, ఏంటమ్మా అని అడిగాను ఆమెకి. and the husband is a good man. అక్కడ చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసండి, నా భర్త ఆయన దేవుడు నమ్ముకోలేనప్పుడు కూడా ఆయన కోసం మంచి సాక్ష్యం ఇచ్చింది. But because of his friends, he is not able to come out of that friendship. ఆమె చెప్పిన మాట ఏంటంటే, మరి చూడండి, భర్త ఒక దేవుడు నమ్మినప్పుడు కూడా ఈమెకి బాప్తిజం ఇవ్వడానికి సిద్ధపడ్డంటే ఆయన మంచోడే కదండి. కానీ ఆమె చెప్పిన మాట ఏంటంటే, నా భర్త మంచోడే కానీ ఆయనకున్న స్నేహాలు బట్టి మరి అట్ల నుంచి బయటకు రాలేకపోతుందని నాతో సాక్షి చెప్పడం జరిగింది. So think about the fellowship that you have in your life. నేనంటానండి, ఈ రోజు నువ్వు ఎందుకో బంధకాల్లో ఉండిపోయావంటే మొదటిగా నీ స్నేహం ఎవరితో ఉందో విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Because we have a friend who is our Lord Jesus Christ. గమనించండి, మనకి ఒక నిజమైన స్నేహితుడు ఉన్నాడు, ఆయన మన సజీవుడైన యేసు. హల్లెలూయా. And he gave his life for you. ఆ స్నేహితుడు నీ కోసము నా కోసము తన ప్రాణాన్ని పెట్టాడండి. Don't ever believe any friends of this world. ఈ లోకంలో ఉన్న స్నేహితులు ఎవరిని మీరు నమ్మవలసిన అవసరం లేదు. Amen. Amen. Hallelujah. Hallelujah. That's why you are not an ordinary person or a simple person, but you have a mighty God in your life. నేనంటాను, నువ్వు సాధారణమైన వ్యక్తివో, సాధారణమైన ఒక వ్యక్తి నువ్వు కాదు, కానీ దేవుడు నిన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా, నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా దేవుడిని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. హల్లెలూయా. God bless you all. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించిన గాక. I hope you understood what I told. మీ అందరికీ నేను ఏం చెప్పాను మీకు అర్థమైందండి. Amen. కళ్ళు మూసుకో. ముగించేమన్నట్లు చెప్తున్నాను. ముగించండి. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచండి, మోకరించండి, కంట్లు మూసుకోండి. వీలైతే అందరు కూడా లేచి నిలబడండి. ఒకసారి దేవుని వాక్యమును గుర్తు చేసుకుందాం. దేవుని బిడ్డలారా అందరూ లేచి నిలబడదాం. దైవజనులు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నారు.
పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడిన వర్తమానము. ఈరోజు దేవుడు మనలను ఎందుకు పిలుచుకున్నాడు అనేది ఒక ప్రశ్న. కనుక మన దేహముతో దేవునిని మహిమపరచుట కొరకు, పరలోకములో ఉండుట కొరకు, పరిశుద్ధులుగా మార్చబడుట కొరకు, ప్రభుతో సహవాసం చేయుట కొరకు, ప్రభువుని మహిమపరచుట కొరకు, ప్రభు కొరకు సాక్షిగా ఉండుట కొరకు ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుపు విని దేవుని దగ్గరికి వస్తున్న దేవుని బిడ్డలారా, మనము సామాన్యమైన వ్యక్తులు కాదు. మన పరలోకపు తండ్రి మనలను విలువ పెట్టుకున్నాడు, తన రక్తం ఇచ్చుకున్నాడు, పరిశుద్ధులుగా మార్చుకున్నాడు, పరలోకం చేర్చుకున్నాడు. ఈ రోజు ప్రభు పిలుపునందుకున్న మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవునికి సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం విన్న మనము దేవునికి సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నామా? నీ బిడ్డలు, నీ కుటుంబము, నీ భార్య, నీ భర్త, నీ ఇరుగు పొరుగు వారు అందరూ కలిసి రక్షణ పొందాలని కోరుకుంటున్నామా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నామా? అందరూ మేలు పొందుకోవాలని కోరుకుంటున్నామా? ఈర్ష్య, ద్వేష, కుళ్ళు, కుట్ర, కపటము, లోకము, పాపముతో నింపబడి ఉన్నది. మనకు లోకముతో సంబంధం లేదు, పాపముతో సంబంధం లేదు, శాపముతో సంబంధం లేదు. మన దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా చెప్తాం గట్టిగా. మన దేవుడు పరిశుద్ధుడు. గట్టిగా నేను చెప్తాను, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు సత్యవంతుడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవునికి నమ్మకంగా ఉందాం, సాక్షులుగా జీవిద్దాం. ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుందాం. యేసయ్యా, నీ కొరకు నేను సాక్షిగా ఉంటాను. యేసయ్యా, నీ కొరకు నీ నమ్మకంగా ఉంటాను. నేను రక్షించబడ్డానయ్యా. నా భార్య రక్షించబడాలి, నా భర్త రక్షించబడాలి, నా కుటుంబం రక్షించబడాలి. దైవజనులు నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. అందరూ కూడా నోరు తెరిచి, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. యేసయ్యా, నమ్మకమైన వాడవు, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, అవునయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడు, అయ్యను నమ్మకమైన వాడు. ఈ నమ్మకత్వం అనేక మనం రుచిపరిచిన దేవుడవు. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నానో, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితి నాకు ఇంకేమి
నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. నమ్మకమైనా దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా, అయ్యా నువ్వే చాలు. నమ్మకమైనా దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో అయ్యా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ స్థితిలో నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. రెండు చేతులు పైకి ఒకసారి నమ్మకమైన దేవుడా, అయ్యా నమ్మకమైన దేవుడు, చీకట్లో నన్ను వెలుగులో నడిపించావునైనా, పాపలో నన్ను వెలుగులో నడిపించావు ప్రభా, అయ్యా అపవిత్రులు నన్ను పవిత్రులు నడిపించేవాడు నైనా. నీ నమ్మకంతో ప్రతిసారి పట్ల నువ్వు రుచిపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఏమి కోరుకో, ఇంకేమి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి అవసరం లేదా కోరుకోనయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఆశీర్వాదముతో ఈనాటి ఈ కోరికను మనం ముగించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన సెప్టెంబరు 30వ తేదీన దైవజనులు తండ్రి సమానులు మృత్యుంజయ గారు స్థాపించిన సంఘము ప్రభు వారు పిలుపునందుకొని ఈ రాజ్యములు ఉన్నారు. మా ప్రియులు అమ్మగారు ఆ సేవను కొనసాగిస్తున్నారు. వారి కుమారుడైన మా మిత్రుడు స్నేహితుడు శైలేష్ మాస్టర్ గారు, మా యొక్క సహోదరి పాస్తమ్మ గారు, వారి పిల్లలు నాయన పెద్ద కుమారుడు జోషి సుధీరు చక్రంగా పరిచయం జరిగిస్తున్నారు. దానికి సంఘ పెద్దలు యవ్వనస్తులు చక్కటైన సపోర్ట్ ఇస్తున్నారు. ప్రార్థన బృందము, విశ్వాస బృందము, చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు ఉన్నారు చాలా మంది. ఇదంతా నీకు ఇచ్చిన భాగ్యమని తలంచున్నాము కనుక ఇంకా సేవను అభివృద్ధిపరచండి. 100 రెట్ల ఆశీర్వాదము ఈ సంఘము దీవించబడును కాక, నేరుతో నింపబడును కాక, ఎట్లా అవసరమో జరిగిపోదును కాక, కష్టాలు జరిగిపోదును కాక, వ్యాధులు జరిగిపోదును కాక, సంతానం లేని వారికి వేసినాము కూడా సంతానం కలుగును కాక, ఎదురాత్రి దేవుడు తోడుగా ఉండదు కాక. దైవజనులు చక్రవర్తి గారు ఆత్మాభిషేకంతో మంచి మాటలు బోధించారు. అయ్యగారిని అమ్మగారిని దీవించండి. చక్కడైన తర్జుమా చేసిన కిషోర్ బాబు దీవించండి. ఇంతటి గొప్ప అవకాశాన్ని స్థానిక పాస్టర్ గారు శైలేష్ బాబు గారు మాకు ఇచ్చిన వందనాలు. మరలా మేము తిరిగి వెళ్తున్నాం. మా ప్రయాణం అంతట్లో ప్రభు తోడుకొనండి. మీ చిత్తానికి అప్పగిస్తున్నాం. మీరే మహిమ పొందుకోనండి. యేసు నామములో స్తుతించి ప్రార్థన చేయించున్నాము తండ్రి. దైవజనులు చక్రవర్తి గారు ఆశీర్వాదం ఇస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన
మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండు నడిపించును గాక. ఆమేన్.